హాయ్ స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి బయాలజీ ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ 5. ఫస్ట్ వన్ చూద్దాం. మానవ శరీరంలోని తెల్ల రక్త కణాల విధి. ఆప్షన్ 1 ఆక్సిజన్ సరఫరా, ఆప్షన్ 2 ఆహార పదార్థాల సరఫరా, ఆప్షన్ 3 క్రిముల ద్వారా ఏర్పడే వ్యాధుల నుండి రక్షించుట, ఆప్షన్ 4 గడ్డగట్టడానికి ఉపయోగపడుట. ఓకేనా? మానవ శరీరంలోనే ఉన్న తెల్ల రక్త కణాల యొక్క విధి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. క్రిముల ద్వారా ఏర్పడే వ్యాధుల నుంచి రక్షించుట. ఓకేనా? తెల్ల రక్త కణాల విధి ఏంటంటే క్రిముల నుంచి ఉంటాయి కదా, బ్యాక్టీరియా కానీ ఇట్లా ఉంటాయి కదా, వీటి నుండి వ్యాధులని రాకుండా రక్షించడం. నెక్స్ట్ వన్, మనం తినే గుడ్లలో లభించేది ఏది? ఆప్షన్ 1 రాగి, ఆప్షన్ 2 సిలికాన్, ఆప్షన్ 3 సల్ఫర్, ఆప్షన్ 4 కార్బన్ డైఆక్సైడ్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, సల్ఫర్. ఓకేనా? మనం తినే గుడ్లలో ఎక్కువగా లభించేది ఏంటంటే సల్ఫర్. నెక్స్ట్ వన్, విటమిన్ డి యొక్క రసాయనిక నామం ఏమిటి? ఆప్షన్ 1 కాల్సిఫెరాల్, ఆప్షన్ 2 టోకోఫెరాల్, ఆప్షన్ 3 థయామిన్, ఆప్షన్ 4 రిబోఫ్లావిన్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, కాల్సిఫెరాల్. ఓకేనా? విటమిన్ డి యొక్క రసాయనిక నామం ఏంటంటే కాల్సిఫెరాల్. అలాగే దీన్ని యాంటీ రికెటిక్ విటమిన్ కూడా అంటారు. నెక్స్ట్ వన్, జీర్ణ వ్యవస్థలోని జీర్ణక్రియ ప్రక్రియ అనేది ఏ భాగంలో పూర్తవుతుంది? ఆప్షన్ 1 చిన్న ప్రేగు, ఆప్షన్ 2 పెద్ద ప్రేగు, ఆప్షన్ 3 ఆహార వాహిక, ఆప్షన్ 4 గ్రసని. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, చిన్న ప్రేగు. ఓకేనా? ఇదంటే ఇప్పుడు జీర్ణ వ్యవస్థ ఉంది కదా, ఈ జీర్ణ వ్యవస్థలో జీర్ణక్రియ ప్రక్రియ అనేది ఏ భాగంలో పూర్తవుతుందంటే చిన్న ప్రేగు భాగంలోనే జీర్ణక్రియ ప్రక్రియ అనేది పూర్తిగా పూర్తవుతుంది. నెక్స్ట్ వన్, శరీరంలోని క్రొవ్వును నిల్వ చేసే కణాలు. ఆప్షన్ 1 అడిపోసైట్స్, ఆప్షన్ 2 ప్లేట్లెట్స్, ఆప్షన్ 3 గ్లియాల్ కణాలు, ఆప్షన్ 4 ఫైబ్రోబ్లాస్టిస్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, అడిపోసైట్స్. ఓకేనా? శరీరంలోనే క్రొవ్వును నిల్వ చేసే కణాలు ఏంటంటే అడిపోసైట్స్. నెక్స్ట్ వన్, మానవ శరీరంలోని అతిపెద్ద గ్రంథి ఏది? ఆప్షన్ 1 కాలేయం, ఆప్షన్ 2 అవట గ్రంథి, ఆప్షన్ 3 పీయూష గ్రంథి, ఆప్షన్ 4 అడ్రినల్ గ్రంథి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, కాలేయం. ఓకేనా? మానవ శరీరంలోని అతిపెద్ద గ్రంథి ఏదంటే కాలేయం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఎర్ర రక్త కణాలు లేని జీవి ఏది? క్రింది వానిలో ఎర్ర రక్త కణాలు లేని జీవి ఏది? ఆప్షన్ 1 నెమలి, ఆప్షన్ 2 పాము, ఆప్షన్ 3 వానపాము, ఆప్షన్ 4 కప్ప. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, వానపాము. ఓకేనా? ఈ క్రింది వానలో ఎర్ర రక్త కణాలు లేని జీవి ఏదంటే వానపాము. ఓకేనా? వానపాముకి ఎర్ర రక్త కణాలు అనేవి ఉండవు. నెక్స్ట్ వన్, డయాలసిస్ చికిత్స అనేది ఏ భాగానికి చేస్తారు? ఓకేనా? డయాలసిస్ అనేది ఏ భాగానికి చేస్తారు? ఆప్షన్ 1 మూత్రపిండాలు, ఆప్షన్ 2 ఊపిరితిత్తులు, ఆప్షన్ 3 గుండె, ఆప్షన్ 4 మెదడు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, మూత్రపిండాలు. ఓకేనా? డయాలసిస్ చికిత్స అనేది ఏ భాగానికి చేస్తారంటే మూత్రపిండాలకైతే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మానవ శరీరంలోని ఏ గ్రంథిని యాడమ్స్ యాపిల్ అని పిలుస్తారు? ఆప్షన్ 1 ఎడ్రినల్ గ్రంథి, ఆప్షన్ 2 పీయూష గ్రంథి, ఆప్షన్ 3 అవట గ్రంథి, ఆప్షన్ 4 థైమాస్ గ్రంథి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, అవట గ్రంథి లేదా థైరాయిడ్ గ్రంథి అని కూడా పిలుస్తారు. ఓకేనా? మానవ శరీరంలో ఉండే ఏ గ్రంథిని యాడమ్స్ యాపిల్ అని పిలుస్తారంటే అవట గ్రంథి లేదా థైరాయిడ్ గ్రంథిని యాడమ్స్ యాపిల్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఈ క్రింది బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి ఏది? ఓకేనా?
ఈ క్రింది వానిలో బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధి ఏది? ఆప్షన్ 1 మలేరియా, ఆప్షన్ 2 విరేచనాలు, ఆప్షన్ 3 టైఫాయిడ్ జ్వరము, ఆప్షన్ 4 గవద బిళ్ళలు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, టైఫాయిడ్ జ్వరము. ఓకేనా? బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. టైఫాయిడ్ జ్వరం అనేది బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. మలేరియా అనేది తెలుసు మనకి, దోమల ద్వారా కలిగేది. నెక్స్ట్ వన్, మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉండటానికి కారణం ఏమిటి? ఆప్షన్ 1 ఆకుపచ్చ కాంతిని వక్రీభవిస్తాయి మొక్కలు అనేవి. ఆప్షన్ 2 ఆకుపచ్చ కాంతిని శోషిస్తాయి. ఆప్షన్ 3 ఆకుపచ్చ కాంతిని పరావర్తనం చెందిస్తాయి. ఆప్షన్ 4 ఏది కాదు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆకుపచ్చ కాంతిని పరావర్తనం చెందిస్తాయి. ఓకేనా? మొక్కలు మనకి ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం ఏంటంటే అవి ఆకుపచ్చ కాంతి ఉంటుంది కదా, గ్రీన్ కలర్ని పరావర్తనం చెందించడం ద్వారా మన కంటికి ఏంటంటే ఆకుపచ్చ కలర్ అనేది కనిపించడం మొక్కలు జరుగుతుంటాయి. నెక్స్ట్ వన్, B12 విటమిన్ యొక్క రసాయనిక నామం ఏది? ఆప్షన్ 1 ఫోలిక్ ఆమ్లము, ఆప్షన్ 2 సైనకోబాలమిన్, ఆప్షన్ 3 పైరిడాక్సిన్, ఆప్షన్ 4 కాల్సిఫెరాల్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, సైనకోబాలమిన్. ఓకేనా? విటమిన్ B12. ఓకేనా? విటమిన్ B12 యొక్క రసాయనిక నామం ఏంటంటే సైనకోబాలమైన్. దీని లోపం వల్ల అయితే ఎక్కువగా నరాల బలహీన వ్యాధులు అయితే ఎక్కువ వస్తుంటాయి. ఓకేనా? B12 అనేది లోపిస్తే నరాల బలహీనత అనే వ్యాధులు ఎక్కువగా సమస్యస్తుంటాయి. నెక్స్ట్ వన్, అతి తక్కువ హృదయ స్పందనలు గల జీవి ఏది? ఆప్షన్ 1 ఏనుగు, ఆప్షన్ 2 వానపాము, ఆప్షన్ 3 బొద్దింక, ఆప్షన్ 4 నక్క. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏనుగు. ఓకేనా? అతి తక్కువ హృదయ స్పందనలు ఉంటాయి కదా, ఈ హృదయ స్పందనలు అతి తక్కువగా జీవి ఏదంటే ఏనుగు. నెక్స్ట్ వన్, ఎర్ర రక్త కణాలు పెరిగిపోవడాన్ని ఏమని పిలుస్తారు? ఓకేనా? ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగిపోవడాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 పాలీసైథీమియా, ఆప్షన్ 2 ఎరిథ్రోపాయిసిస్, ఆప్షన్ 3 ల్యూకోపాయిసిస్, ఆప్షన్ 4 ఎనీమియా. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, పాలీసైథీమియా. ఓకేనా? ఎర్ర రక్త కణాలు ఉంటాయి కదా, ఈ ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగిపోతే ఏమని పిలుస్తారంటే పాలీసైథీమియా అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, కండరాల అలసట అనేది దేని కారణం వల్ల ఏర్పడుతుంది? ఇప్పుడు మన ముడి కండరాలు ఉంటాయి కదా కిందన కానీ ఇవి అలిసిపోయినట్టుగా అనిపించడానికి గల కారణం ఏమిటి? ఆప్షన్ 1 లాక్టిక్ ఆమ్లము, ఆప్షన్ 2 పైరువిక్ ఆమ్లము, ఆప్షన్ 3 పైరుక్ ఆమ్లము, ఆప్షన్ 4 ఆక్సాసిటిక్ ఆమ్లము. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, లాక్టిక్ ఆమ్లము. ఓకేనా? కండరాల అలసట అనేది దేని వల్ల కలుగుతుందంటే లాక్టిక్ ఆమ్లం వల్ల అయితే కలుగుతుంది.